జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో దిశ వ్యవస్థ ఉండేది. దిశ చట్టం ఇక్కడ అసెంబ్లీలో చేసి కేంద్రం దగ్గరికి పంపిస్తే అది కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్న అందులో ఉన్న అంశాలన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేసేవారు. ఈ రోజు తీసుకుంటే వీళ్ళు కూటమి అధికారంలో ఉంది, ఇక్కడ రాష్ట్రంలో ఉంది, కేంద్రంలో ఉంది. వీళ్ళు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ దిశ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఎందుకు ఈ ప్రభుత్వం మీద లేదు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే అప్పుడు దిశ యాప్ 1,30,00,000 మంది పైగా మహిళలు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవడమే కాకుండా దిశ పోలీస్ స్టేషన్స్ ఎంతో చక్కగా పనిచేసేవి, డిఎస్పీ స్థాయి అధికారులు ఉండేవారు. అలాగే సెక్రటేరియట్ పరిధిలో మహిళా పోలీసులు ఉండేవారు. ఆ వ్యవస్థలు ఏవి కూడా ఈ కూటమి అధికారంలోకి వచ్చాక పని చేయట్లేదు, వాటిని నిర్వీర్యం చేసేశారు. మాట్లాడితే వీళ్ళు అధికారంలోకి వచ్చిందంటే ముఖ్యమంత్రి గారు కానీ హోంమంత్రి గారు కానీ పదే పదే దిశ యాప్ లేదు, దిశ పోలీస్ స్టేషన్స్ లేవు, దిశ వ్యవస్థ లేదు అని చెప్తూ ఉంటే ఇలాంటి సామాన్యులకి భయం ఎక్కడ ఉంటుంది? అందుకు ఇన్ని సంఘటనలు రోజుకి 3-4 మంది మహిళల మీద హత్య కానీ అత్యాచారాలు కానీ జరగడం అయితేనే రోజుకి 60 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరగడం అయితేనే మనం చూస్తూ ఉన్నాము.